ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రామాలయ నిర్మాణంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు. ఈ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. రామాలయ నిర్మాణంలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని, ఇది ఎవరి విజయం ఎవరి ఓటమి కాదని, శ్రీరాముడే తన ఆలయాన్ని నిర్మించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు అసెంబ్లీలో జరిగిన పిటిషన్ల కమిటీ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కార్డుల సమస్య, గాజువాకలోని 175 ఎకరాల ఏపీ ఐఐసి రీఫ్రాక్టరీస్ భూమి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోర్టుకి గతంలో హైకోర్టులో జరిగిన విషయాలు తెలీదు. సో ముందుగా హైకోర్టులో ఏదన్నా ఉంటే మీరు హైకోర్టులో వేసుకోవచ్చు కదా అని సుప్రీంకోర్టు అన్నప్పుడు మా న్యాయవాది సుయోధన్ గారు ఆల్రెడీ కోర్టులో ఇది ఆర్డర్ వచ్చింది, మేము అక్కడ సబ్మిట్ చేసామని చెప్పి ఆ కోర్టు ఆర్డర్ జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ గారు ఇచ్చిన కోర్టు ఆర్డర్ని ఆయన చదివి వినిపించిన తర్వాత ఆల్రెడీ ద మ్యాటర్ ఈజ్ డిస్పోజ్డ్ బై హైకోర్ట్, then where is any point, there is no point in interfering అని చెప్పి ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు ఆ ఇష్యూని వీఆర్ డిస్మిసింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతకు మించి అక్కడ డిస్కషన్ జరగల. మళ్ళీ తిరిగి కోర్టుకి వెళ్ళమని హైకోర్టు ఆర్డర్ ఉంది అని తెలియక ముందు మాట్లాడారు. హైకోర్టు ఆర్డర్ ఆల్రెడీ ఉంది అక్కడ అని చెప్పి అది చదివి వినిపించిన తర్వాత జస్ట్ మ్యాటర్ ఈస్ డిస్మిస్డ్.